రితేష్ రానా కథలు అన్నీ కూడా సింపుల్గా డ్రగ్స్, గన్స్, మనీ చుట్టే తిరుగుతూ ఉంటాయి. వీటి చుట్టూ కథలు అల్లుకొని డైలాగ్స్తో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు రానా. ఈసారి కూడా అదే చేశాడు. డెలివరీ బాయ్స్ బాబు, యేషు వచ్చే డబ్బులు సరిపోక స్పెషల్ ఏజెంట్స్గా మారుతారు. ఈ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో ఎదుర్కొంటాడు. వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అండర్ కవర్ ఏజెంట్ నిధి వారికి ఎలా సహాయపడింది అనేదే మత్తు వదలరా 2 మూవీ స్టోరీ. ఇక స్టోరీ విషయానికి వస్తే, మత్తు వదలరా మూవీకి ప్రధాన హైలైట్ సత్య కామెడీ. సీక్వెల్ మూవీలో కూడా అతని కామెడీయే హైలైట్. పంచ్ లైన్స్తో, కామెడీ టైమింగ్తో, ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు సత్య. సెక్సీ సైరన్ అంటూ సత్యకి ఇచ్చిన ట్యాగ్ ఇకపై తాను నటించే ప్రతి సినిమాకి వాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫస్ట్ పార్ట్లో మరో హైలైట్ ఓరి నా కొడక సీరియల్ ట్రాక్. సీక్వెల్లో కూడా ఈ ట్రాక్ ఉంటుంది. కానీ మొదటి పార్ట్లో బుల్లెట్ మెదడుకు తగిలిన బతికి ఉండడం, వడ తగిలి రోహిణి కోమాలోకి పోవడం వంటి సన్నివేశాలు నవ్వించినంతగా సెకండ్ పార్ట్లో నవ్వించలేకపోయింది ఈ సీక్వెన్స్. శ్రీసింహ మంచి నటన చూపించాడు. అయితే ప్రతి సీన్లో సత్య పక్కన ఉండడంతో అతనే హైలైట్గా నిలుస్తాడు. చిట్టి తర్వాత ఫారియా అబ్దుల్లాకి మరోసారి మంచి రోల్ వచ్చింది. మిగిలిన నటుల గురించి చెప్పాల్సిన పని లేదు. అందరూ తమ పాత్రల్లో చక్కగా నటించారు. రితేష్ బాబు తెరకెక్కించిన మత్తు వదలరా హ్యాపీ బర్త్డే సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ కూడా వన్ ఆఫ్ ది హైలైట్ గా మారింది. మత్తు వదలరా 2 మూవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోల కామెడీని స్పూఫ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అది ఇంకా బాగా చేయొచ్చని కూడా అనిపిస్తోంది. ఇక ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్కి మ్యూజిక్ అందించిన కాలభైరవ సెకండ్ పార్ట్ని కూడా తన మ్యూజిక్తో లాక్కొచ్చేశాడు. మొత్తానికి మత్తు వదలరా 2 మూవీ నవ్వించినా మొదటి పార్టుతో పోలిస్తే అంతగా పేలలేదు. కానీ డిసప్పాయింట్ మాత్రం చేయలేదు.